ఆనాడు మీరు ఋషి దృష్టి మీకు ఏర్పడుతోంది అని. ఏమిటా షడూర్ములు? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఆకలి చూడండి, ఏదో మధ్యాహ్నం భోజనం చేస్తాను, సాయంకాలం ఒక కప్పు కాఫీ తాగుతాం, ఏమైనా వచ్చే ముందు తింటే ఓ 2 పళ్ళ మొక్కలు తింటామేమో. రాత్రికి అయిపోయిందా, ఊరుకుంటుందా పెట్టేశానని? రాత్రి మళ్ళీ సిద్ధం, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం. ఇలా ఎన్నాళ్ళు కొడుతుంది? ఇది ఉన్నన్నాళ్ళు కొడుతుంది. ఇది పడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి మీరు ఏం పెట్టినా దానికి అక్కర్లేదు కదండి. దప్పిక, దాహం, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ మనుష్యుడికే కాదు, సమస్త భూతముల. అందుకే ఇది సనాతన ధర్మంలో భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఇది సమస్త ప్రాణుల యందు చూడడం ప్రపంచ దేశాలన్నింటికీ నేర్పిన దేశం భారతదేశమే. నీలో ఉన్న ఆకలే ఇంకొక ప్రాణిలో ఉన్న ఆకలే. అందుకని ఒకడికి పెట్టి నువ్వు తిను తప్ప పెట్టడానికి సంఘాలు పెట్టుకోమని ఈ దేశంలో లేదు. పెట్టడానికి సంఘాలు పెట్టుకోవడం పశ్చిమ దేశాల సంస్కృతి. పెట్టడానికి నువ్వే పెట్టదు, దానికి సంఘం ఎందుకని అడిగింది ఈ దేశం. పెట్టడానికి సంఘం ఎందుకు? నువ్వే పెట్టు, దానికి సంఘం ఎందుకురా? పెట్టేవాళ్ళ సంఘం అవుతుంటే పెట్టని వాళ్ళందరూ ఎవరైనట్టు రాక్షసులు అయినట్టు. కాబట్టి అందరూ పెట్టాలి, దానికి సంఘాలు ఏమిటి? పెట్టమని చెప్పడం ధర్మం. స్నాతకం చేస్తే పెట్టమని చెప్తారు. కాబట్టి ఆకలి, దప్పిక, జర, ఎలా పుట్టిన ప్రాణి అలా ఉండదు, వికారమును చెందిపోతుంది. అన్నిటికన్నా ముందు విచిత్రం ఏమిటో తెలుసా అండి? 2 ఎగిరిపోతాయి. ఏమిటి ఆ 2? మీరు చూడండి. నాయక, నయన, ఈ 2 చాలా దగ్గర మాటలు. ఇంద్రియాల్లో నాయకత్వం కన్నుది. నాయక, నయన. కన్నే ముందు అందరికన్నా బయటి ప్రపంచం మీదకి తీసుకెడుతుంది మిగిలిన ఇంద్రియాన్ని. ఈ శరీరాన్ని పోషించడంలో ముందుండేవి పళ్ళు, కళ్ళు, పళ్ళు. ముందు పోయేవి ఏవంటే, ఇంకా శరీరం శిథిలమైపోతోంది స్మా, జాగ్రత్త. పుట్టి పెరిగిన శరీరం తరగడం మొదలవుతోంది. 6 వికారములు చెప్తారు. పుట్టినది ఉండాలి కదండి, వెంటనే ఊడిపోతే. ఇప్పుడు మాకు కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో గోశాలలో కొత్తగా దూడ పుట్టింది అని ఫోన్ వచ్చింది మొన్న. చాలా సంతోషించాం. సుందరకాండ మొదలెట్టే ముందు అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవుకు దూడ పుట్టింది అని. ఇంకో గంటకి ఇంకో ఫోన్ వచ్చింది. ఆవు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది, కానీ ఆ దూడ మరణించింది, అందుకని దాన్ని శరీరాన్ని బయటికి తీసేశారు అని. పుట్టినది ఉన్నది ఉంటే కదండి పుట్టినది. చచ్చి పుట్టినది ఉపయోగం ఏమిటి? పుట్టినది ఉన్నది. ఎంత దూరదృష్టితో మాట్లాడిందో చూడండి. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి 6 వికారాలు. ఈ 6 వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. ఈ 6 ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి, దప్పిక ఉంటుంది. అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది. అన్నీ ఏడుస్తాయి. ఏడుస్తున్నాయని తెలియదంతే, నవ్వుతున్నట్టు ఉంటాయి. అన్నీ ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణం లేకపోతే తెచ్చుకుని ఏడుస్తాయి. అది సహజమైన ప్రవృత్తి. శోకంలో ఉండి కూడా ఆనందించాడంటే ఆయన యోగి. ఆయనకి శోకం అన్న మాట లేదు. అన్నీ సంతోషంగా ఉండరా అన్న ఏడిచాడంటే వాడే మనిషి. అంటే ఇంకా ఎదుగుదల కావలసిన వాడని గుర్తు కదండి. కాబట్టి నలినీజలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు శంకర భగవత్పాదులు. ఈ లోకం చచ్చిపోయిందిరా నా దృష్టిలో, వీళ్ళు అక్కర్లేని ఏడుపులు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. శోకము, మోహము ఎప్పటికప్పుడు అంటుంటాడు. ఏమిటో ఇవన్నీ అంటుంటాడు. అంటాడు మళ్ళీ సిద్ధం. అవునండి, మా వాళ్ళే వీళ్ళే. వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎప్పుడు ఈ వేలు పైకి వస్తుంటుంది, వాళ్ళు నేను 2 చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు 2 ఏమిటంటే, సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. సభ నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడు, ఒకటిలోంచి 2లోకి వెళ్తుంటాడు. అందుకని శంకర భగవత్పాదులు అన్నారు అద్వైతం అన్నారు. ఆయన 2 కాదన్నారు. 2 కాదంటే ఒకటంటారు.
మళ్ళీ ఆయన ఒకటన్నారు అనుకోండి, ఇదోటి 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 అంటారేమోనని ఆయన పాపం రెండు కాదన్నారు. రెండు కాదంటే ఒకటని అలా అన్న దాన్ని ఒకట్లు చేశారు, రెండు చేశారు, మూడు చేశారు, నాలుగు చేశారు. అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి లోకం శోకచహంత సమస్తం, ఈ లోకమంతా శోకంతో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి శోకము, మోహము రోజు చూస్తూ ఉండడం, అయినా మళ్ళీ ఇప్పుడు ఏదో కోరిక ఏడుస్తూ ఉండడం. జర, వృద్ధాప్యం పట్టుకుంటుంది వచ్చి. మరణము అంటే ఈ శరీరం పోతుంది అక్కడతోటి. ఈ 6 కెరటాలు ఎప్పుడూ లంకని కొడుతూనే ఉంటాయి. కాబట్టి ససాగరం ధనవపన్నగాయుతం, అందులో ఎవరున్నారు? ఆ సముద్రంలో రాక్షసులున్నారు, పావులున్నాయి. ఈ రెండు దేనికి ప్రసిద్ధి? ఒకడు ఏడిపించడానికి, ఒకడు చంపడానికి. పాము కరిస్తే చావు, రాక్షసుడు వస్తే ఏడుపు. ఏడిపిస్తారు కదండి, లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి అందులో. వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సంసారం ఏం చేస్తుంది? సంసారం ఏమీ సంతోషదాయకం ఏం కాదు, కానీ అదొక విచిత్రమైన వాహము, విచిత్రమైన బరువు. బాగా బరువు ఎత్తుకుంటూ సంతోషిస్తూ ఉండడం. అబ్బా నాకు ఎంత సంతోషమో ఎంత సంతోషమో అంటూ ఉండడం, బరువు ఎత్తుకున్న కొద్దీ సంతోషంగా ఉండడం. కాబట్టి సంసారం అనేటటువంటి సముద్రంలో దిగిపోయిన వాడికి అనేకానేక కారణములు ఏడిపిస్తుంటే ఆ నీటిలోంచే అడుగు నుంచి వచ్చి పాము కరుస్తుంది. ఏమిటా పాము? కాలమే, కాలమన్న పామే వచ్చి కరుస్తుంది. కరిస్తే కాలములో కలిసిపోతాడు. సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకంలో మాట అంటాడు. సంసార సర్పదష్టానాం అంటాడు. సంసారం అనే సర్పము చేత కరవబడిన వారు. శ్రీవేంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు, సంసార సర్పదష్టులం తెర్ప గరుడధ్వజుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుధుండవు అని వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు. మన ప్రారంభం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆ దీర్ఘం ఒకటే ఉండదు, వెంకటేశ్వర దేవాలయం అని రాస్తారు. పెళ్లి కార్డు వేసుకుంటాడు, వాళ్ళ తండ్రి గారేమో వెంకటేశ్వర శర్మ అని పేరు పెడతాడు, వీడేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు. ఆ వేకి దీర్ఘం ఉంటేనే పాపం తీస్తాడు ఆయన. వేం అంటే పాపం, కట అంటే తొలగించడం. ఆ వేకి దీర్ఘం లేకుండా నువ్వు గుడి ముందు పేరెడితే పాపం తీసేవాడిని తీయనివాడు నువ్వు పేరెట్టినట్టు. అక్కడ వేకి దీర్ఘం పెట్టి పెట్టాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వే రాస్తారు, వేకి దీర్ఘం ఇవ్వరు. కాబట్టి వేం కటతీతి ఇది వెంకట అని, పాపమును తొలగించేవాడు వెంకటేశ్వరుడు. సరే, అందుకని అందులోనే పావులున్నాయి, అందులోనే రాక్షసులున్నారు. అంటే ఈ సంసారం అనేటటువంటి లంక అనబడేటటువంటి శరీరము సంసారమునందు ఉండి పరిభ్రమిస్తూ తాపమును పొందుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేది ఏమిటంటే వేడి ఒకటే పుడుతూ ఉంటుంది ఎప్పుడు. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. కాబట్టి బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతి వివా. పైకి శ్లోకాన్ని చూస్తే రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది. ఆంతరముగా చూస్తే అసలు సమస్తమైన కష్టాలు కాలంలో రావడం, కాలంలో పోవడం, షడూర్ములు షడ్వికారములు అన్నిటితో కూడినదై ఆ లంక ఉన్నది. దాన్ని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు, ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి త్రికూటాచలం మీద, త్రికూటము యొక్క శిఖరము మీద ఉన్న లంకని చూస్తున్నారు. అంటే ఆయన లంకలో లేరు కదండి. లంకని చూడాలంటే లంక నుంచి వేరుగా ఉంటే కదా లంకను చూడటం. నేను ఈ మైకుని ఎప్పుడు చూస్తాను? మైక్ కన్నా నేను వేరుగా ఉంటాను. నేనే మైక్ అయిపోతే ఇంక నే మైక్ నేను చూడను. మైకు కన్నా వేరుగా ఉంటే మైకుని చూసినట్టు, దీనికన్నా వేరుగా నేనుంటే దీన్ని చూసినట్టు, లంక కన్నా వేరుగా తానుండి లంకని చూస్తున్నారు. అంతే కదండి, వెళ్ళింది అందుకేగా, లంకను చూడడానికేగా. అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు బాహ్యార్థం. అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు. చూసినప్పుడు లంక ఎక్కడుంది? 2 పర్వతాలు ఉన్నాయి ఇక్కడ, శ్రీవేలము త్రికూటాచలం. కానీ ఇది ఎక్కడుంటుందంటే లంకని విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు.
ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. పురత్రయే క్రీడతి జీవ తతశ్చుజాతం సకలం విచిత్రం అని. పురత్రయే క్రీడతి జీవ, ఇదే బాలా త్రిపుర సుందరి తత్వం అంటారు దీన్ని. త్రిపుర సుందరి ఆవిడ, త్రిపురాంతకుడు ఆయన. త్రిపుర సుందరి త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న దాంపత్యం. అదొక గొప్ప శివతత్వం, చాలా ఆశ్చర్యకరమైన దాంపత్యం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఇప్పుడు ఇది త్రికూటాచలం మీద ఉంది. పురత్రయే క్రీడతి జీవ, ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పురత్రయమునందు ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు. చలం అంటే అంటే నేను ఇన్నేళ్లు బతికున్నాను, ఇన్ని రోజులు బతికున్నాను, నేను ఇన్ని చేశాను అంటాడు. కానీ యథార్థమనకు వాడు అనుభవించిన సుఖములన్నిటినీ కూడా 3 అవస్థల కింద విభాగం చేశాడు. కొంతమంది జాగృతిలో ఉన్నట్టుండి స్వప్నంలో ఉంటారు. మీరు సభలోనే కొంతమందికి ఇలా పడిపోతుంటాయి కళ్ళు, అదేమిటో పురాణంలోనే బాగా పడిపోతుంటాయి కొంతమందికి. చిత్రం. అందుకని జాగృతి అంటే ఇంద్రియములు లేచి ఉండడం. లేచి ఉండి మీరు జగత్తును అనుభవిస్తే జాగృతి. ఇంద్రియములలో ఉన్న శక్తులన్నింటినీ మనసు మూట కట్టుకుని ఇంకా తను కొన్నిటిని సృష్టి చేసి చూపిస్తే స్వప్నం. కన్ను పనిచేయదు ఇంకా, ఎందుకని కన్ను బడలిపోయింది. కంటిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది. చెవి వినపడదు, చెవిలో ఉన్న శక్తిని మనసు తీసేసుకుంటుంది. మీరు ఇలా ముట్టుకుంటే తెలియదు, స్పర్శేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది. నాలుక మీదకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు ముక్క పెట్టినా తెలియదు, దాని రుచిని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది. ఇలా 5 ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు మూట కట్టుకుని లాగేసుకుని ఆ మనసు ఏం చేస్తుందంటే కళని సృష్టిస్తుంది. అంటే జాగృతిలో తాను బాగా ఏది అనుభవించాడో దాన్నే స్వప్నంలో చూపిస్తుంది. లేకపోతే తను ఎప్పుడూ మనసుతో ఏది కోరుకుంటూ ఉంటాడో దాన్ని స్వప్నంలో చూపిస్తుంది. అందుకే గురువు ఎప్పుడు శిష్యుణ్ణి ఏమడుగుతారంటే, ఎక్కువ నీకు కళలు ఏమొస్తుంటాయి రా అని అడుగుతుంటారు. అంటే కళని బట్టి అతని మనస్సు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నము. మూడవది మనసు బడలిపోతుంది. ఇంకా ఈ ఇంద్రియముల యొక్క శక్తుల్ని తీసుకుని కాసేపు కళ సృష్టించి చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా అది కూడా చేయలేక అది కూడా అలిసిపోతుంది. అలిసిపోయి ఈ 5 శక్తుల్ని పట్టుకుని మనసు వెళ్ళిపోయి ఆత్మలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది? ఏమీ ఉండదు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్లున్నది సుషుప్తి అన్నారు ఆయన. ఎంత గొప్ప ఉపమానం అండి! మహానుభావుడు తురీయావస్థలో ఉన్నవారు కాబట్టి చెప్పారు ఆ మాట. ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్టు. ఇంటి యజమానికి ఏమీ తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినా ఎత్తుకుపోతున్నా ఆయన ఒంటి మీద ఉన్నవే తీసేస్తున్నా ఆయనకి తెలియదు. కానీ ఆ ఇంటి ముందు ఒక కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లోకి బయటికి కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో ఉన్నా యజమాని పనుపున తిరుగుతోంది కాబట్టి ఆ రక్షింపబడుతోందని గుర్తు, ఇంకా ఉందని గుర్తు. అది పాడుపడిపోయిందని గుర్తు ఏంటంటే అక్కడ ఇంకేం ఉండదు. ఊపిరి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి బయటికి. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఆత్మయందు ఉన్నాడు. ఏమీ తెలియవు. అందుకే మీరు చూడండి, ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి సుఖం, అదే శాంతి. అందుకే మీరు చూడండి, ఏమిటో ఎంత ఇబ్బంది పడిపోయానోనండి, గాఢ నిద్ర పట్టానే ఇవ్వడండు, ఎంత హాయిగా ఉందోనండి నిద్ర పట్టంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం. కానీ అది మన ఎరుకలో ఉండదు. సుషుప్తి ఎరుక కాదు, మన చేత తెలియబడేది కాదు. నిద్రపోతామంటే ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురీయం అంటే 4వ దశలో ఈ 3 దశల్ని చూస్తారు. తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతోందని, ఈ శరీరము కలకంటోందని, ఈ శరీరము లేచి ఉందని, దీని 3 అవస్థల్ని తాను చూస్తాడు. తాను చూసి 3 అవస్థల్ని చెప్తే 4వ అవస్థలో ఉన్నాడు. అందుకని తురీయములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు. ఇప్పుడు స్వామి హనుమ అలా చూస్తున్నారు. పురత్రయే క్రీడతి జీవ తతస్తు జాతం సకలం విచిత్రం. ఈ 3 అవస్థల్లోనే సమస్త జీవకోటి తిరుగుతుంది. 4వ అవస్థలోకి కాని వెళ్ళావో నువ్వు జ్ఞాని అయిపోయావని గుర్తు. అలా కోట్ల మందిలో ఎవడో అంతర్ముఖుడైన వాడు సాధన చేత ఆ స్థితిని పొందుతాడు.
ఆ స్థితిని పొందేశాడు అనుకోండి, అప్పుడు ఆయన ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి ఒక్క ఆత్మ ఏదో అది తాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తూ ఉంటుంది. అది విచిత్రం. సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో ఓ మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం, సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి, నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నామండి. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ విభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి, అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఏమీ ఉండదు. అది ఎటువంటిదో శంకరాచార్యుల వారు చెప్తే, సురేశ్వరాచార్యుల వారు అంటే మహానుభావుడు, శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన, మండన మిశ్రుడు కదండి, సురేశ్వరులు అయ్యారు. సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు. వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి. ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయి ఎముకలు కొరికేస్తోందన్నాడు. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అనుషంగిక ప్రయోజనం. సెగ తగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదు అనుకోండి, భార్య మాడి మసి అయిపోతుంది రొట్టె, భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత ఎందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏమీ ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోలికి వెళ్ళరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెట్ట అన్నారు శంకరాచార్యులు గారు. ఇలా తుడిచేయమన్నారు అంతే. సిద్ధి కలిగితే, నీకొక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు. కాకి పెంట దులిపినట్టు దులిపేసి ఈశ్వరుడు వైపుకు అడుగులు వేసి అని చెప్పారు. శాస్త్రాలు అలా మాట్లాడే ఉన్న యథార్థాలు అవి. కానీ ఇవాళ మనం ఏమిటంటే, శాస్త్రం ఏం కోణంలో మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను సుమండి, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానంటే రామాయణం మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం, 3 అవస్థలలో ఉండేటటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని 180 ఏళ్ళు బతకనివ్వండి, 90 ఏళ్ళు బతకనివ్వండి, 96 ఏళ్ళు బతకనివ్వండి, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగారు అనుకోండి, 4వ అవస్థలోకి వెళ్ళనంత కాలం వాడు జీవితంలో అనుభవించినవి 3 అవస్థలే. అది కుక్క అవచ్చు, పిల్లవచ్చు, పందవచ్చు, నక్కవచ్చు, చీమవచ్చు, దోమవచ్చు, మనిషి అవచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు అనుభవించింది మాత్రం 3 అవస్థల ఎందు తిరుగుతాడు. ఈ 3 అవస్థల్లో తిరిగేటటువంటివన్నీ కూడా శరీరముతో తాదాత్మ్యత చెంది ఇదే నేనన్న జీవులు. ఇది నేను కాదన్నవాడెవడో వాడు 4వ అవస్థ వైపుకి అడుగులు మొదలు పెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏమవుతుందంటే అసలు గురువు లేకుండా సాధ్యం అవుతుంది. ఎందువల్ల సాధ్యం అవుతుందంటే గురువు గారు లేకుండా సాధ్యం అవుతుందని కాదు, గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు. గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు శుశ్రూష చేసి గురువు గారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మ్యత పెంచుకున్న కారణం చేత జ్ఞానమావిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారబ్ధవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడికి ఉండిపోతే
తదనంతర జన్మలో ఏమవుతాడంటే ఒక్కొక్కసారి గురువు గారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం. అలాగా ఉన్నారు మహాత్ములు. రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణజన్ముడు. అందుకే ఆయన ఒక గురువు గారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు. ఆయనకి ఇలా చూస్తున్నట్టు ఉండేవారు. కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నది ఏమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగా? అది పరమహంస అంటే. పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు చేసేస్తాడు. వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి. అందరిలో ఉన్న బ్రహ్మములో తాను అయిపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి. తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి అనుషంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతూ ఉండేవారు. సంతోషంగా అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు. ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లెంపకాయ కొట్టారు. కొట్టాడికి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి? ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పొచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా. శరీరంతో చేయడం కాదు, మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు. భగవాన్ రమణులకు గురువు లేడు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఎప్పుడూ చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కనుంచండి, మీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు జ్ఞానిని అనుకరించకూడదు. జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోటి లేదు. ఎప్పుడూ అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం? ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరేమవుతారో అప్పుడు మీ గురించి ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు? కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. కనుక హనుమ సాక్షిగా చూస్తున్నారు ఆ లంకాపట్టణాన్ని. అందుకే సుందరకాండ నడవదు. ససాగరమానా దృశ్యం అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఆయన ఆ లంక నుండి వేరుగా ఉండి యోగిగా దాన్ని చూస్తున్నారు, ఆ లంకాపట్టణాన్ని. ఇది ఆంతరం, సాధనా రహస్యం. బాహ్యం ఇంకా లంకలోకి వెళ్ళలేదు, సముద్రపు టుడ్డుకి దిగి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మహర్షి అంటారు, యోజనానాం శతం శ్రీమాన్ కీర్త్యాపి ఉత్తమ విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం సంఖ్యాంతం శతయోజనం. ఆయన అంటున్నారు, 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలికి ఒడ్డుకి వచ్చినా, మధ్యలో మైనాకుణ్ణి కాదన్నా, సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చినా, సింహికని భంజించినా, ఆయన కనీసం అయ్య బాబోయ్ ఇంత కష్టపడ్డానని అని ఒక నిట్టూర్పు విడవలేదు. అంటే నిట్టూర్పు అన్నదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నిట్టూర్పు అనేకమైనటువంటి వాటికి నిదర్శనం. అమ్మయ్య బయటపడ్డానరా బాబు, ఎలాగో అలాగా అనుకున్నాకోండి అంటాడు. లేదు ఇది ఇంక అయ్యే పని అనుకున్నాడు అనుకోండి అంటాడు. అది మీ మనస్సు చేసేసుకున్న నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన అలా అనలేదు అంటే
ఆయన అమ్మయ్య ముందు ప్రయాణం అయిపోయింది అని ఆయన అనలేదు అంటే ఆయనకు అది శ్రమ అనిపించలేదు. అనిపించకపోతే ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన అంటున్నారు ఇలాంటి 100 ఎన్నైనా గడచి వస్తాడు, ఇది పెద్ద లెక్క అన్నారు వెనక్కి తిరిగి. దీనికి 100 యోజనాలను పేరా, ఇలాంటి 100 ఎన్నైనా దాటి వస్తానన్నారు ఆయన. ఇది బాహ్యంలో ఆయన యొక్క పరాక్రమం. అది మీరు సంతోషించవలసిన విషయం. అది పొగట్టా కాదు, తనని గురించిన స్తోత్రం కాదు. అది ఆయన శాప విమోచనమైన తర్వాత పొందినటువంటి గొప్ప స్థితి. నేను రామకార్యం మీద ఇలాంటివి ఎన్నైనా దాటి వస్తాను కాబట్టి సీతామాత దర్శనం కూడా చెయ్యగలను, పట్టుదల నిలబడుతోంది. ఇంకా అదే సంతోషంతో ఉన్నారు. కాదు, ఆంతరంగా ఏమిటో తెలుసా అండి, ఈశ్వర కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ఈశ్వర కార్యం అయిన తరువాత కానీ మీరు ప్రహృష్టవదన శ్రీమా ఎంతో సంతోషంతో వెళ్ళిపోవాలి తప్ప బడలిపోయినట్టు ఏదో కష్టపడి పూర్తి చేసినట్టు అలా బరువుగా ఉండి వెళ్ళకూడదు. చాలా సంతోషంగా వెళ్ళాలి. ఇవాళ ఈశ్వర కార్యం పూర్తి చేశాం, అబ్బబ్బా ఎంత సంతోషంగా ఉందండి అని ఆనందంగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే మీకు ఆ పని యందు పూనిక నిలబడింది అని గుర్తు. సమధికోత్సాహము అంటారు చూసారా, అటువంటి ఉత్సాహంతో మీరున్నారు అని. ఇప్పుడు ఆయన ఇంకా లంకాపట్టణం దాకా వెళ్లకుండా ముందు ఆ వనములలో ఒకసారి తిరిగారు. షద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. అక్కడ గొప్ప పచ్చగడ్డి బీళ్లున్నాయి. ఆ పచ్చగడ్డి మైదానాల్లో తిరిగారు. చక్కటి రంగుతో సుగంధం వాటి మించి వస్తోంది. అంటే ఎవరు పెడతారు అక్కడికి? వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ చెట్లకి ఉన్నటువంటి పువ్వుల మించి వస్తున్నటువంటి సువాసనలతో కూడుకున్నదై మధ్యలో పెద్ద పెద్ద శిలలతో కూడుకున్నదైనటువంటి ఆ లంకాపట్టణము బయట ఉన్నటువంటి వనముల యందు స్వామి విహరిస్తున్నారు. ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారో శాబ్దికంగా. సుందరకాండ చదివేటప్పుడు మహర్షి శ్లోకంతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. మీరు చూడండి, ప్రయాణము అని ఒకటి ఉంటుంది. ప్రయాణమునందు ఉండే లక్షణం ఏంటంటే మీకు విశ్వాసము ఉండాలి. దాని యందు అలా మీరు బరువుని న్యాసం చేసేయగలిగితే చాలు. ఇప్పుడు ఏదో నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోదాం అనుకున్న రోజున విజయవాడ వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాను అనుకోండి. ఎక్కి నేను కూర్చోవాలి, రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని చూసుకుని కూర్చుంటే చాలు. అంతేకాని గడికి అంటే డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి, కాకినాడ వైపే వెళ్తోందా అండి, ఎటు వెళ్ళిపోవట్లేదు కదండి అని, లేకపోతే గార్డు దగ్గరికి వెళ్ళి అండి బాగానే వెళ్తోందా అండి, మీరు బాగానే తీసుకెళ్తున్నారా అండి, ఎక్కడ మనం పట్టాలు మారిపోవట్లేదు కదండి, మీరేం అడగక్కర్లేదు. మీ బెర్త్ మీద మీరు నిద్రపోతే మీరు తెల్లవారేటప్పటికి తిరుపతి వెళ్ళిపోతారు. ప్రయాణం అనగా మీరు ఆ సాధనములో చేరిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవడమే, ఇంకా దాని మీద పూచి వదిలేయడమే. రామాయణము సుందరకాండ చదివేటప్పుడు అలా చదువుకోవాలి. ఇదేంటి ఓ గంటలో అయిపోతుందంటారా అని చదవకూడదు. మీరు అనుభవించాలి. మీరు అనుభవించడం అంటే మీరు ఆ శ్లోకాన్ని చదువుతూ మీకు అబ్బా అనిపించింది అనుకోండి, మీరు కాసేపు కళ్ళు మూసుకొని మీరు హనుమ తిరుగుతున్నటువంటి దాన్ని కాసేపు మీరు అనుభవించాలి. మహర్షి మిమ్మల్ని తీసుకెడతారు. తీసుకెళ్ళడానికి మహర్షి సిద్ధంగా ఉన్నారు వాంగ్మయ రూపంలో. మీరు కూడా సిద్ధంగా ఉండాలి అలా వెళ్ళడానికి. అలా కాకుండా చదవడం దేనికి అంటే చదవడం కొరకే అని చదివారనుకోండి, మీరు అనుభవించేది ఏమి ఉండదు అందులో. అలా అని నేను అది తప్పను. అది ఒకనాటికి అనుభవాన్ని ఇస్తుంది, మంచిదే. చదవడం అంటూ మొదలెట్టడం చాలా మంచిది. అసలు చదవడం అన్నదాన్ని నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. టు స్టార్ట్ విత్ అంటారు చూసారు, అసలు మొదలంటూ పెట్టాలి కదా. కాబట్టి ఆ శ్లోకాల వైభవం అలా ఉంటుంది. హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అక్కడ పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దిగుడు బావుల యందు నీరు ఉంటుంది. ఈ నీటి యందు స్నానం చేయడానికి, ఈ నీటిని త్రాగటానికి కొన్ని జలపక్షులు అందులోకి వెళ్ళాయి. హంసలు, ఆ తరువాత కారండవములు మొదలైనటువంటి పక్షులు, ఆ కన్నెలీడి పిట్టలు, ఇటువంటివన్నీ ఆ నీళ్లలోకి వెళ్ళి నీళ్లు తాగి రెక్కలు తడి చేసుకుని
పక్షుల యొక్క స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకే కాకి స్నానం రావిడిది అంటారు. ఆ మంత్రం లేని స్నానం కాకి స్నానం. స్నానం బాహ్య అంతః రెండు శౌచములను సిద్ధింపజేయాలి. కేవల బాహ్య శౌచం ఎప్పుడంటే మంచి సబ్బు నీళ్లు చూసుకుంటే